హలో నమస్తే దోస్తులు, నేను మీ ఎన్ఎస్ఏ ఛానల్ అవ్వను. ఇవాళ నేను ఏడికి వచ్చినంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకంటే సండే కాబట్టి మా చెల్లె చికెన్ బిర్యానీ రెడీ చేస్తుంది. స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తుందో మీకు మొత్తం ఫుల్ వీడియోలో చూపిస్తా, చూడండి. అందరూ వీడియో చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాలాంటి వాళ్ళకు మీరు అందరు సపోర్ట్ చేస్తేనే నేను కొంచెం డెవలప్ అవుతా. తర్వాత నేను ఏం చేస్తానో ముందు ముందు సేవ చేసేటి అన్నీ మీకు నా వీడియోలో చూపిస్తాను, నా ఛానల్లో చూపిస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ చికెన్ నీట్గా కడుక్కోవాలి. చికెన్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక బేషన్లోకి వేసుకోవాలి. కడుక్కున్న చికెన్ ఒక బేషన్ తట్టలోకి తీసుకొని మ్యారినేట్ చేయడం కోసం పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర తర్వాత నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర పెరుగు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. బ్రహ్మాండంగా ఉంటుంది. చికెన్ బిర్యానీకి సరిపడా 2 గంటల కారపొడి వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, మీడియం వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చికెన్ బిర్యానీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత. ఓకేనా ఫ్రెండ్స్? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి తగినంత. చికెన్ బిర్యానీ తగినంత 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత లవంగాలు, చెక్క, యాలకులు వేసుకోవాలి. సాజీరాను మంచిగా దంచాలి. దంచి చేతులకు తీసుకొని చికెన్ బిర్యానీ ఐటమ్స్లోకి వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్. సాజీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యం ఒక 10-20 నిమిషాలు కడిగి నానబెట్టుకోవాలి. 1.5 kg రైస్ అయితే 1.5 kg చికెన్. గ్యాస్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టాలి. పక్కన రైస్ పెట్టాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేయాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం బాగా వేయించిన బ్రౌన్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ పైన వేసుకోవడానికి. బ్రౌన్ ఆనియన్స్ వేగినాక మిక్స్ చేసుకున్న చికెన్ వేయాలి. రైస్ని బాగా మిక్స్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న రైస్ పైన 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ బాయిల్డ్ రైస్ పైన నిమ్మకాయ మంచిగా పిండి రసం గారేలాగా వేసుకోవాలి. బ్రహ్మాండంగా ఉంటుంది. హాఫ్ బాయిల్ అవుతున్న రైస్ మీద 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. రైస్ని మంచిగా బౌల్ చేసిన తర్వాత మంచిగా కలపాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 50% వరకు బాయిల్ అయినాక హాఫ్ బాయిల్ అయిన రైస్ చికెన్ పైకి వేయాలి లేయర్స్ లాగా.
ఒక లేయర్ లాగా రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కోసం పైనుంచి రైస్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత దానిపై నుండి కలర్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మొత్తం ఆనియన్స్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా వేసుకున్న తర్వాత పైనుంచి కలర్, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని పైనుంచి మూత క్లోజ్ చేసి 30-35 మినిట్స్ వరకు స్లోగా దమ్ చేసుకోవాలి. 30-35 మినిట్స్ దమ్ అయిన చికెన్ బిర్యానీ, గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయింది. మీ ముందుకు వస్తుంది. మేమైతే తిన్నాం కానీ వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఎవ్వరు ఏమనుకోకండి, మా చెల్లెమ్మ తీయొద్దని చెప్పింది. మీకైతే మంచిగా నెక్స్ట్ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఇంకా సూపర్ చూపిస్తాను.